సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరితో ఒక సినిమా తీయాలి. ఓకే, నీది కామెడీ కనిపించవచ్చు, ఏంట్రా బాబు నువ్వు సినిమా తీసాడు ఏంటి, నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావు, అసలు నీ స్టోరీ తనుజ గారు వింటారా లేదంటే కళ్యాణ్ వింటాడా, అసలు నీ స్టోరీ యూట్యూబ్లో చెప్పేస్తే ఈ స్టోరీ ఎక్కడి వరకు వెళ్ళిపోద్దని. అఫ్కోర్స్ చూసిన వాళ్ళకి ఈజీ ఉండొచ్చు, బట్ ఈరోజు నా స్టోరీ ఓకేనా, నేను కరెక్ట్ స్టోరీ ఉంది, కరెక్ట్ నెరేట్ చేయలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే మీకు చెప్తున్న స్టోరీ నేను 100%లో ఓకేనా, 100% స్టోరీలోని నేను చెప్పిన స్టోరీ 10%. ఇక 90% పక్కన ఉన్నంత అర్థం చేసుకోండి. ఒక 100%లో 10% స్టోరీ మీకు ఈ విధంగా ఉంటే తనుజ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, తమిళ చూసి వీడియోలోకి వచ్చారు ఓకేనా. సో ఐ యాక్సెప్టెడ్, బట్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఓకేనా, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చుతాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి లైక్ చేసండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు నేను కళ్యాణ్ గురించి కావచ్చు, తనుజ గారి గురించి కావచ్చు, అసలు నేను ఎందుకు వీడియోలు చేస్తాను, ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నా. ఇప్పుడు మీకు తనుజ వేరవ్వచ్చు, కళ్యాణ్ వేరవ్వచ్చు, నాకైతే ఇద్దరు ఒకటే ఓకేనా. నాకైతే ఇద్దరు ఒకటే, నాకు ఎటువంటి విభేదాలు లేవు. రీసెంట్ చూసుకుంటే కళ్యాణ్ పడాల బ్రో వైజాగ్ రావడం జరిగింది, నేను కలవడం జరిగింది. అలాగే తనుజ గారు కూడా వచ్చారు, నేను లైవ్ పెట్టాను. సో దానికి చాలామంది నువ్వు కళ్యాణ్ ఫ్యాన్ కదా తనుజ లైవ్ ఎందుకు పెడతాని కామెంట్ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, నేను అందరికీ సపోర్ట్ చేస్తాను ఓకేనా. ఎవరైతే జెన్యున్గా ఉన్నారో అటు డేమన్ పవన్ కావచ్చు, రీతి కావచ్చు, ఎవరైనా వాట్ ఎవర్. సో వీళ్ళందరిలో ఫిల్టర్ చేసుకుంటే నాకు బాగా ఇష్టం అంటే ఎవరంటే తనుజ, కళ్యాణ్. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను కళ్యాణ్ సపోర్ట్ చేశానే కానీ తనుజ గారిని ఎక్కడ కూడా కించపరిచి మాట్లాడలేదు, తనుజ గురించి బ్యాడ్గా వీడియోలు చేయలేదు. అటు కళ్యాణ్కి ఓటేయండి, ఇటు తనుజకు ఓటేయని నేరో చెప్పలేదు. నేను నా ప్రయత్నం అంతా కళ్యాణ్ గెలాలి, ఒక ఇండియన్ ఆర్మీ గెలాలి, ఒక జెన్యున్ పర్సన్ గెలాలి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గెలాలి అని నేను సపోర్ట్ చేస్తాను ఓకేనా. అంతేగాని తనుజ గారు ఓడిపోవాలి, కళ్యాణ్ గెలాలని అయితే ఇప్పుడు స్వార్థంగా చేయలేదు. సో వాట్ ఎవర్, ఎవరైతే పీపుల్స్ మనసులు గెలుచుకుంటారో వాళ్ళు విన్నర్ అవుతారు. సో కళ్యాణ్ పడాలైతే ఈజ్ డిజర్వ్ ట్రోఫీ. అందుకని చెప్పేసి, ఎందుకంటే మనం చెప్పేస్తే జనాలు ఎవరో గుర్రెలా నమ్మారు. ఎందుకంటే వాళ్ళ గేమ్ మీరు ఇప్పుడు నేను చెప్పేసాను, మీరు ఏమి ఓటేయలేదు కదా. వాళ్ళ గేమ్ నచ్చి, వాళ్ళ మనస్తత్వం నచ్చి, వాళ్ళు జెన్యున్గా ఉండడం బట్టే మీరు ఓటేసారి గెలిపించారు. సో నేనేంటంటే జనాలకి తెలియజేశాను, ఓటేయండి వేయండి అంటే. ఎందుకు వేస్తారు, ఎవరు అయ్యారు. బట్ ఏంటంటే తన నేచురల్ కానీ అంటే తనలోని క్వాలిటీస్ నేను బయట పెట్టడం వల్ల కొంతమందికి రీచ్ అయింది, ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. అంతేగాని తనుజ గారికి ఓటేయకండి, కళ్యాణ్కి ఓటేయని ఎప్పుడూ చేయలేదు. ఇంకా 90% స్టోరీ ఏ విధంగా ఉంటుంది, జనాల్లోకి ఏ విధంగా ఆకట్టుకుంటుంది, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ ఫన్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా. నేను ఆల్రెడీ సినిమా పేరు అయితే సెర్చ్ చేస్తాను, లక్కీ స్టార్ అని. అయితే సినిమా పేరు అయితే నేను టైటిల్ కూడా అనౌన్స్ చేస్తాను, లక్కీ స్టార్ అని. అసలు ఏంటంటే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్గా, ఒక భారతీయ పౌరుడిగా ఓకేనా, భారతీయ పౌరుడిగా దేశ రక్షణ కోసం జవాన్గా పనిచేసి అక్కడి నుండి ఓకేనా, తను ఉంటే జవాన్ తను కాకపోయినా తనలాంటి వాళ్ళు 100 మంది జవాన్లు వస్తారు. కానీ ఈ సొసైటీకి చాలా మార్పు కావాలి, అది నా వల్ల అవుతుంది. నేను చాలామంది ఇన్స్పైర్గా చేయాలి. తను ఒక స్పోర్ట్స్లో రాణిస్తూ చాలామంది ఇన్స్పైర్గా చేస్తూ, సోషల్ సర్వీస్ చేస్తూ, ఇవన్నీ క్యారీ చేస్తూ ఓకేనా, తన లవ్ స్టోరీ, తన ఎమోషన్స్ ఇవన్నిటి కలిపి ఒక సినిమా తీస్తున్నా, అదే లక్కీ స్టార్. సో మీరు కళ్యాణ్ ఫ్యాన్ అవ్వచ్చు, తనుజ ఫ్యాన్ అవ్వచ్చు, లేదంటే మ్యూచువల్ ఫ్యాన్ అవ్వచ్చు ఓకేనా. మీరు ఏమనుకున్న పర్లేదు, నేనైతే సినిమా ఎట్టి పరిస్థితులు వస్తుంది. ఇక సినిమా గురించి తనుజ గారు కానీ కళ్యాణ్కి కానీ స్టోరీ అయితే చెప్తాను. ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరని పక్కన పెడదాం, బట్ ఐ విల్ ట్రై ఓకేనా. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అదే స్టోరీని నేను తీసుకుంటాను, నేను హీరో యాక్ట్ చేసి. సో నా డైరెక్షన్లో ఏదో చిన్నగా ఒక కెమెరా రెంట్ తెచ్చుకొని ఎడిటర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా, సో నేనే చేసుకుంటాను. బట్ ఏంటంటే ఒకసారి వాళ్ళ కన్సల్ట్ అయ్యి స్టోరీ చెప్పి మెప్పించడానికి ట్రై చేస్తా. ఓకే ఈ స్టోరీ బాగుంది, వాళ్ళకి నచ్చింది, ఓకే తీద్దాం అంటే యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్, లేదు ఈ స్టోరీ నచ్చలేదు కొంచెం అనిపించింది అనుకోండి, పెద్దాం పోయేదే ఉంది. బట్ ఏంటంటే ఇద్దరిని
నా డ్రీమ్ ఏంటంటే ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడాలి, ఓకేనా. ఒక సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వాలి. బిగ్ బాస్ సీజన్ 9లో ఎలాగైతే ఇద్దరు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలాగైతే గెలుచుకున్నారో, ఇలాగే ఈ సినిమాతో ఇంకా చాలామందికి రీచ్ పెంచి, సో కళ్యాణ్ గారిని కావచ్చు, తనుజ గారిని కావచ్చు, కొంత జనాల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన. ఇదే నా ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళిద్దరిలో టాలెంట్ ఉంది, ఇద్దరిలో మంచి చాలా జెన్యున్ పర్సన్స్. దానివల్ల ఏమంటే వాళ్ళకి ఒక సినిమా తీస్తే ఇంకా బాగా పాపులర్ అవుతారు. సో ఆ సినిమాతో ఇంకా చాలా సినిమాల ఛాన్సెస్ రావాలని అయితే నా డ్రీమ్.